రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో అధికార పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి నిరసనగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు చేపట్టింది. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన వైసీపీ బైక్ ర్యాలీలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి సవితమ్మపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఒక గ్యాస్ మంత్రి ఉంది సవితమ్మ. ఆమె కూడా ఉత్తుగా గ్యాస్ ఇచ్చింది ఏమని, మేము ఇన్ని సిలిండర్లు ఇచ్చినామని. అసలు సవితమ్మకు ఎవరికైనా ఈ 2 ఏళ్ళు 5-6 సిలిండర్ ఇచ్చిన ఘనత ఆమెకు. ఓపెన్ ఛాలెంజ్, నీ సొంత పంచాయతీకి పదాం, నువ్వు ఎవరికైనా ఇచ్చినావో చూపి అని అడుగుతున్నావు. మాట్లాడితే గొడ్డలి పార్టీ అని చెప్తావు కదా సవిత. నువ్వు కూడా వెన్నుపోటు పొడిచి కదా ఈరోజు మంత్రి పొజిషన్లో ఉన్నావు. ప్రజలకి వెన్నుపోటు పొడిచినావా లేదా? ఎలక్షన్కు ముందు అయితే బీసీలు, నేను బీసీలకి అది చేస్తాను ఇది చేస్తాను అన్నీ ఇస్తామని చెప్పినావు. 2 ఏళ్ళైంది అసలు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ. అసలు నీకు డేట్ తెలుసా? ఎప్పుడు ఇవ్వగలుగుతావు అని చెప్పే ఒక సత్తా నీకుందా? లేదు అన్నప్పుడు మళ్ళీ నువ్వు మంత్రిగా ఎందుకు కొనసాగిస్తున్నావు? ఈరోజు ఇదే పెనుగొండ నియోజకవర్గంలో రొద్దంలో ఇసుకు యథేచ్ఛగా తోలుతున్నారు. పోలీస్ స్టేషన్ ముందు బండిలు ఉన్నాయి. అవి మన ప్రభుత్వంలో చూస్తే అసలు మనము ఒక ప్రభుత్వ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ బండి ఇసుక తోలాలంటే ఎంత పర్మిషన్స్ తోలేవాళ్ళం. ఈరోజు యథేచ్ఛగా కేవలం ఇసుక మట్టి తింటూ డీజిల్ పెట్రోల్ తాగుతూ నువ్వు కొనసాగించే కార్యక్రమం చేస్తామని ప్రజలు కూడా చూస్తున్నారు. ఈరోజు నిన్ను ఒకటే మాట అడుగుతున్నాం సవిత, ప్రతి బాటిల్ పైన కూడా లిక్కర్ బాటిల్ పైన 10 రూపాయలు అంటే పెనుగొండ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇది ఎస్వీ ట్యాక్స్ అని, సవిత వెంకటేష్ ట్యాక్స్ అనుకుంటారు. ఇది కూడా ఎవరి జేబీకి వెళ్తూ ఉంది. నువ్వు చేస్తూ ఉన్న అభివృద్ధి ఏమి? ఈరోజు మెడికల్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ అంటున్నావు. నీ వాళ్ళకు ఎవరికో ప్రైవేటీకరణ చేయడానికి ఇస్తావు, అది కూడా కొట్టేస్తావు కమిషన్. ఇది తప్ప నువ్వు కబ్జా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మెటల్స్ మాఫియా, క్రషర్ అని మింగేసే కార్యక్రమం. అసలు నీ క్రషర్కు నువ్వు రాయితీ కట్టామా లేదు? ఆడి ఏం చేస్తామో జరుగుతూ ఉంది అని మైనింగ్ ఆఫీసర్స్ ఒక్కసారి దృష్టి పెట్టారు. ఇటువంటి ఒక మంత్రి నిజంగా అంటే నువ్వు లాస్ట్లో ఉన్నావని నీ ఈనాడు పేపరే రాసింది. లాస్ట్ వచ్చినావని మేమేం చెప్పలేదు. నీ ఈనాడు పేపర్లో వచ్చింది. సాక్షి పైన ఏదైనా రాస్తే నువ్వు ఏదో మాట్లాడుతుంటావు. మళ్ళీ ఈనాడు రాసింది. ఆ పేపర్ని ఏం చేస్తావు నువ్వు? అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పెనుకొండ, సోమందేపల్లి మండలాలకు చెందిన టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో వారు ప్రెస్ మీట్లు నిర్వహించి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని తనంతోనే మంత్రి సవితమ్మపై ఉషశ్రీ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వారి మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. నిన్నటి దినం వైసీపీ పార్టీ వారు వెన్నుపోటు దినోత్సవం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక కళ్ళున్న కబోది మాజీ మంత్రి వారు ఉషమ్మ గారు నోటికి వచ్చినట్లు నానా మాటలు మాట్లాడింది. ఇది ఆమె భావ్యం కాదు. ఎందుకంటే ఆమె కూడా ఒక రాజకీయ నాయకురాలు. ఏదైనా ఉంటే రాజకీయంగా అభివృద్ధి పైన ఇంకోటి పైన మనం మాట్లాడచ్చు. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం భావ్యం కాదు. నీవు చేసిన తప్పులు కోకొల్లలు ఇంక అవన్నీ ఎత్తుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇంక వెన్నుపోటు అనేది అంటారు. వెన్నుపోటు అనేది మీ నోటి నుండి వస్తే అది ఆశాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వెన్నుపోటు పొడిచింది జనాలందరినీ మీ నాయకుడు, మీరు, మీ పార్టీ. ఎందుకంటే ఫస్ట్ సిపిఎస్ రద్దు చేస్తాం, మద్యపాన నిషేధం చేస్తాం, అమరావతిని ఒకే రాజధానిగా ఉంచుతాం, మేము అక్కడే ఇల్లు కట్టుకున్నాం, మేము ఆడే నిలుపుతాం అని చెప్పి వచ్చి మళ్ళీ మీరు 3 రాజధానుల నినాదం అందుకొని ఫస్ట్ వెన్నుపోటు పొడిచింది. ఈ సిపిఎస్ రద్దు చేయకపోవడము, మద్యపాన నిషేధం చేయకపోవడము, ఇలాంటివన్నీ చెప్పి 40 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఇట్లాంటివన్నీ హామీలు ఇచ్చి మొట్టమొదటిసారిగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచింది మీరు, మీ నాయకుడు. తల్లి చెల్లిని కూడా వెన్నుపోటు పొడిచి ఈరోజు వీధుల పాలన చేసింది కూడా మీ నాయకుడు, మీరు. ఇంకా నీ కథకపోతే కళ్యాణ్ దుర్గంలో నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలందరినీ కేసులు పెట్టించి నానా హింసలు పెట్టించి ఎక్కడైతే నీకు ఆశలు రాసేయలేదో ఆ ఆశలు రాసిన వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టి మీ పార్టీ వారే కోకొల్లలు ప్రెస్ మీట్లు పెట్టి నీ పైన ఎంత మాత్రం నువ్వు వెన్నుపోటు పడినావని నీకు అప్పుడే తెలియజెప్పి ఆడతంటే ఇటుకొచ్చి ఈడ పడినావు.
మళ్ళీ చేసి ఈడ వచ్చి మీ లీడర్లే కోకొల్లలు చెప్పినారు, పోతే మర్యాద ఇవ్వదు చూడదని మీ వాళ్ళే చెప్పినారు. అది నీ కార్యకర్తలను వెన్నుపోటు పొడిచేది నీకు అలవాటు. కాబట్టి మా సవితమ్మక్క ఎప్పుడు కూడా ప్రజల పక్షపాతి, మహిళా పక్షపాతి, పేద పక్షపాతి. దానికి ఒక్కటే ఉదాహరణ, 1000 రోజులు అన్నా క్యాంటీన్ సొంత నిధులతో నడిపి ఆమె నిరూపించుకుంది. ఇంకా అభివృద్ధి అంటారా, మీరు ఎక్కడా ఒక తట్టడి మున్ను ఒక రోడ్లు వేయించింది కానీ ఇంకోటి కానీ ఏంది లేదు. ఊరికే బురద జల్లడము, అది కడుక్కోవడం అని భావ్యం కాదు. ఈ అభివృద్ధి పైన ఏదైనా ఉంటే డెబిట్ పెడదాం, నువ్వు రా, మేము కూర్చుందాం, మాకు మీ సవితమ్మ కూడా అవసరం లేదు, నీ యోగ్యతకి మేమే కూర్చుంటాం. మీ గవర్నమెంట్లో ఏం అభివృద్ధి చేసినారో మేమేం అభివృద్ధి చేసినామో, ఈ 2 ఏళ్ళలో ఏం అభివృద్ధి చేసామో మేము చేసి చూపిస్తాం. ఇకపోతే అభివృద్ధి మీరు ఏదో పథకాలు చెప్పిన అమలు చేయలేదు అని అంటున్నారు. 19 నుండి 24 మధ్యలో రాజధాని విడిపోయి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఒక గాడిని పెట్టి మా నాయకుడు ఒక మంచి పరిపాలన చేస్తే అప్పుడు జనాలను మోసం చేసి నువ్వు ఒకే తూరని ఏదో ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చి ఆ 5 ఏళ్ళలో నువ్వు సర్వనాశనం చేస్తే దాన్ని మళ్ళీ గాడిని పెడుతూ ఈరోజు పాలన అంతా సాగించుకుంటూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ పోయినాం. నీలాగా చేయనివి చేసినామని చెప్పుకునే నాయకుడు మా నాయకుడు కాదు. నిన్నటి సభలో మా నాయకుడు చెప్పాడు, మేము 5 పథకాలు ఇప్పటికే అమలు చేశాం, ఇంకొక పథకం ఉంది, అది కూడా చేస్తాం. ఎందుకంటే మా ప్రజా వ్యవస్థనంతా నాశనం చేసిపోయినాడు, అది గాడిలో పెట్టుకుంటూ ఒక పక్క అభివృద్ధిని చేసుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు మేము అభివృద్ధి చేయాలి. కాబట్టి కష్టకాలంలో ఉన్నప్పటికి కూడా స్టేటు నేను కష్టపడి ఉన్న 1-2 కూడా నేను కంప్లీట్ చేస్తామని చెప్పారు. అది నీలాగా చేయకుని కూడా చేసినామని చెప్పుకునే పార్టీ మాది కాదు. కాబట్టి ఉషమ్మ ఇలాంటివి మాట్లాడడం భావ్యం కాదు. సభ్యత సంస్కారం నేర్చుకో. మాట్లాడేటప్పుడు నువ్వు కూడా ఒక మాజీ మంత్రివే, ఏదన్నా ఉంటే రాజకీయంగా విమర్శించుకుందాం, వ్యక్తిగతంగా పోవడం పద్ధతి కాదని ఈ ప్రెస్ మీట్ విధంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ అస్సలాముఅలైకుం, నమస్కారాలు. ఈరోజు ఈ సభకు ఇచ్చేసినటువంటి నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజున మన మాజీ మంత్రి వైసీపీ పార్టీ ఉషాశ్రీ గారు మాట్లాడిన అనుచిత వాక్యాలను మేము ఖండిస్తూ చెప్తున్నాం. అభివృద్ధి వెన్నుపోటీ గురించి మాట్లాడే అర్హత మీకైతే లేదు. ఎందుకంటే ఫస్ట్ మా మైనార్టీలదే తీసుకుందాం. మైనార్టీలకు మీరు ఏమి ఇచ్చారు మాట? 2019లో ఇస్లాం బ్యాంక్ తెస్తామన్నారు, తెచ్చింది లేదు. దులాను పథకము 2014-2019 వరకు 50,000 ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. కానీ మీరు ₹1,00,000 ఇస్తారని చెప్పి ₹1 కూడా ఈయన ఘనత మీది. మీరు వెన్నుపోటు పొడిచింది మా మైనార్టీలకి. మీరు వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత మీకైతే లేదు. అభివృద్ధి గురించి అంటారా? 2019 నుంచి 2024 వరకు మీ పార్టీ ఇక్కడే పెనుగొండలోనే అభివృద్ధి ఏం చేసిందో మీరే చూశారు. 2024లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో మీరు తిరిగారు. ఇప్పుడు వెళ్ళండి 2 ఏళ్ళ తర్వాత మా సవితమ్మక్క గారు ఏమి చేశారు మీరే చూసి మీరు చెప్పండి. మేము చెప్పేది మాకు వద్దు, మీరే చూసి చెప్పండి. మీరు వెళ్ళే ప్రతి ఒక్క రోడ్డు వేసిన ఘనత మా సవితమ్మక్క గారిది. అలాంటి సవితక్క గారి గురించి మాట్లాడే అర్హత అయితే మీకైతే లేదు. ఇంకోసారి మాట్లాడేది మంచిది కాదని ఈ మైనార్టీ నాయకులుగా నేను ఖండిస్తున్నా. మాజీ మంత్రి గారైన ఉషాశ్రీ గారు వాళ్ళ పార్టీ వెన్నుపోటు దినముగా చేయడం జరిగింది. వెన్నుపోటు అనేది ఫస్ట్ నీ నుంచినే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక శంకరనారాయణ అనే అతన్ని వెన్నుపోటు పొడిచి నువ్వు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వము అభివృద్ధి అనేది ఈ 2 సంవత్సరాల్లోనే మా మంత్రి గారు సౌతమ్మ గారు దాదాపు 2,200 కోట్ల నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మీరు అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగతమైన కక్షలు, పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడడము ఉషాశ్రీ గారికి సరైన పద్ధతి కాదని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇసుక అంటారు, మట్టి అంటారు, డీజిల్ పెట్రోల్ అంటారు. ఇవన్నీ మొత్తం
సంతకాట రైతులకి సవితమ్మ జోబులేకి డబ్బులు వస్తున్నాయని మీరు చెప్పడం జరుగుతుంది. అమ్మ ఉసమ్మ, ఈ పెనగొండలోనే హైవే పక్కన నువ్వు దాదాపు 1 ఎకరానో 2 ఎకరాల్లో స్థలం కొన్నావు. ఆ మట్టి నీకు ఎవరు తోలినారు? తెలుగుదేశం వాళ్ళు తోలినారా, వైఎస్ఆర్లు తోలినారా, లేదా నువ్వు సౌతమ్మ దగ్గరకు వచ్చి నైట్కి నైట్ ఏమన్నా వచ్చి మాట్లాడుకొని పోయినావా? అది ఫస్ట్ నువ్వు మీ కార్యకర్తలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా పరిగిలో నువ్వు ఇటుకలు అయితేనేమి, ఇసుక అయితేనేమి, ఇవన్నీ కూడా మొత్తం నీ చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మా ఎన్డీఏ కూటమి నాయకులకు కాదు, నీ వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులకి తెలియజేయాలని మేము నీకు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మంత్రి గారు ఇప్పుడు అధికారం వచ్చింది, అధికారం లేనప్పుడు 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ అనేది దాదాపు 1000 రోజులు నడిపిన ఘనత ఒక మహిళకి సౌతమ్మ గారికే దక్కిందని మేమందరూ తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాస్పిటల్లో నిండు గర్భిణీలకు మహిళలకు పౌష్టికాహారం ఇవ్వడం తప్ప, పెట్రోల్ డీజిల్ వ్యాపారం చేసుకోవడం తప్ప, ఆమె పెట్రోల్ బంక్ పెట్టుకోవడం తప్ప, నువ్వైతే 100 ఎకరాలు లేఅవుట్లు వేయచ్చు. కళ్యాణదుర్గం కావచ్చు, రాయదుర్గం కావచ్చు, అనంతపురం కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా నువ్వు ఎక్కడైనా 100 ఎకరాలు లేఅవుట్ వేయచ్చు. కానీ మా వల్ల మాత్రం వ్యాపారం చేసుకోకూడదు. డీజిలు డీజిలు నువ్వు అక్రమంగా తరలించావంటే డీజిల్ ఎవరైనా ఫ్రీగా పోస్తారా? ఎక్కడైనా ట్యాంకర్లో ఎత్తుకొచ్చి ఏమో బంకులో ట్యాంకర్లు పోసుకుందా? మనం ఎక్కడ కొన్నా కూడా దానికి డబ్బు చెల్లించాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడడము పద్ధతి కాదని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధముగా అభివృద్ధి అంటే నువ్వు 5 సంవత్సరాలు దాదాపు మీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశావు. ఆ మంత్రిగా పనిచేసినప్పుడు కళ్యాణదుర్గంలో నీ శిలాఫలకాలు ఎన్ని ఉన్నాయి? నువ్వు ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశావు? మేము ఈ రెండు సంవత్సరంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మా మంత్రి గారైన సవితమ్మ గారు పెనుగొండ నియోజకవర్గంలో ఒక బుక్లెట్ వేద్దాం, మీరు చేసిండే అభివృద్ధి ఓ బుక్లెట్ వేయండి, మా మంత్రి గారు చేసిండేదో బుక్లెట్ వేద్దాం. చర్చలకి మీరు వచ్చినా సరే, మీ నాయకులు కార్యకర్తలు వచ్చినా సరే, మేము కానీ మా కార్యకర్తలు కానీ వచ్చేదానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాం. ఇంకా అది పోతే మీరు అవసరం అనుకుంటే ఈ డెవలప్మెంటు ఒక సిట్టింగ్ జడ్జితో జరిపించండి. ఈ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశాం, మీరు 5 కాలంలో ఎంత అభివృద్ధి చేశాం అనేది ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించేదాన్ని కూడా మా మంత్రి గారు అయితేనేమి, మేమైతేనేమి అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2018 ఎలక్షన్లో మీరు నీ భర్త అయిన చరణ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం అంతా 100 కార్లతో తిరగడం జరిగింది. ఆ రోజు రోడ్ల పరిస్థితి అంతా చూశారు. ఈరోజు 2 సంవత్సరాలు అయింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మంత్రి గారు అభివృద్ధి చేసిండేది కూడా మళ్ళీ అదే 100 కార్లతో మీరు కావచ్చు, మీ భర్త కావచ్చు, మీరు నాయకులు కావచ్చు, మేమేసిన రోడ్లలోనే పోయి చూసుకొని రావాలని కూడా నీకు సూచించడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది ఒక ఎన్డీఏ కూటమి కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, కూటమి నాయకులకు కావచ్చు, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక సంస్కారం అనేది మా పార్టీ అధినేత మాకు నేర్పించడం జరిగింది. అదేవిధంగా మా మంత్రి గారైన సౌతమ్మ గారు కూడా మా కార్యకర్తలకి, మా నాయకులకి ఓ సభ్యతా సంస్కారంలో మనం నడవండి, రేపొద్దున మన పార్టీ కూడా భవిష్యత్తులో ఉండాలంటే మన గ్రామాల్లో కూడా ఖర్చులు కార్పొలాలకు పోకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ పథకాలు, సంక్షేమ పథకాలు అభివృద్ధి అయితేనేమి ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుంది. అమ్మ ఉసమ్మ గారు, తల్లికి వందనం అనేది మేము ఇవ్వడం జరిగింది. ఒక కుటుంబంలో ఒకరున్నా, 5 మంది ఉన్నా, 12 మంది ఉన్నా కూడా ఇవ్వడం జరిగింది.
మీ ప్రభుత్వంలో మీ నాయకుడు ఆ రోజు అమ్మఒడని పేరు పెట్టి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ఆ రోజు ఒక ఫ్యామిలీలో ఒకరికి ఇవ్వడం జరిగింది. వెన్నుపోటు మీరు పొడిచారా, మేము పొడిచామా? మద్దతు నిషేధం అన్నారు. మద్దతు నిషేధం అనేది లాస్ట్కి మీరు ఎంప్లాయీస్ టీచర్స్ని కూడా పెట్టి అమ్మేయడం జరిగింది. మరి వెన్నుపోటు మీరు పొడిచారా, తెలుగుదేశం ప్రభుత్వం పొడిచిందా? మూడు రాజధానులు అంటున్నారు. మూడు రాజధానులని పేరు పెట్టి మూడు రాజధానుల్లో ఎక్కడా కూడా ఏమి డెవలప్మెంట్ చేయకుండా ఆ 5 సంవత్సరాల్లో కాలం గడిపేసిన ఘనత మీదా మాదా? మీరు వెన్నుపోటు పొడిచారా, ఈ రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం పొడిచిందా? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిజంగా మీరు 2019 నుంచి 2024 వరకు కూడా ముద్ద నిద్రలో నిద్రపోయినారు. మీ నాయకుడు అయితేనేమి, మీరు ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, వీళ్ళందరూ కూడా నిజంగా దున్నపోత పరిపాలన చేసిండేది నిజంగా మీరు చేసినారు. కాబట్టి ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాం. దున్నపోతల రాజ్యం అంటే కూడా దున్నపోతలు కూడా మిమ్మల్ని వెక్కిరిస్తుంటాయి. వాళ్ళ పార్టీ లేక మమ్మల్ని దున్నపోతలు ఎందుకు చేస్తారు? మేమన్నా చాకచక్యంగా ఉండాము. ఏదన్నా మేము అవసరం అనుకుంటే మా పశువులకి మా జంతువులకి మేము సర్వీస్ చేసేదానికి వాళ్ళకంటే మేము శ్రద్ధగా ఉండాము. దయచేసి దున్నపోతలు మమ్మల్ని వల్ల ఆ పార్టీలకు చేర్చొద్దండి అని దున్నపోతలు కూడా నిన్న జరిగిన మీటింగ్ చూశారు. నెల్లూరు ఆ దున్నపోతలు కూడా మీరు పట్టుకొచ్చి ఎడితే మిమ్మల్ని చూసి పారిపోయినాయి. కాబట్టి మీ నాయకుల లక్షణాలు, మీ పరివర్తన ఇవన్నీ కూడా దున్నపోతలు కూడా నచ్చలేదంటే మీరు ఘాట ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పెనుగొండ నియోజకవర్గంలో ప్రజలు చాలా తెలివైన వారు. ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే సంక్షేమ పథకాలు చేస్తారో జనాలు వాళ్ళకే ఆకర్షితులవుతారు. మీరు కూడా నిజంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి బాటలో నడచాలనుకుంటే మా సవితమ్మ గారు 1000 రోజులు సొంత నిధులతో అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఈరోజు మీకేమైంది? మంత్రిగా పనిచేసావు, మీకు 1000 కోట్లు ఉన్నాయంటారు. పెట్టు, జగనన్న క్యాంటీన్ పెట్టు, ఒకటి ఈ నియోజకవర్గంలో పెట్టు, లేదా గోరంట్లో పెట్టు, మాకు పోటీగా పెట్టు. మా సవితమ్మ 1000 రోజులు సొంత నిధులతో పెట్టింది. నువ్వు కూడా నువ్వు సొంత నిధులతో నువ్వు పెట్టు. అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయాలనుకుంటే సొంత నిధులు ఖర్చు పెట్టి చేయాలని కూడా నీకు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలకి మనము ఏ పార్టీ అయినా కూడా మనం మన్నన పొందాలంటే మనం ప్రజలకి దగ్గరలో అందుబాటులో ఉండాలి. వాళ్ళ కష్టసుఖాలు చూడాలి. ఆ కష్టసుఖాలు చూసినప్పుడే మనకి ప్రజలు మన్నన పొందుతారని ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాము. ఆ మన్నలన్నీ మా మంత్రి గారైన సవితమ్మ గారు అధికారం లేనప్పుడు కూడా ప్రజల దగ్గరే ఉండి ప్రజలు కష్టాలు వస్తే ఆ కష్టాలు తీర్చి ఎక్కడైనా హాస్పిటల్ అయితేనేమి, విద్య అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, విద్య అనేది ప్రతి పంచాయతీలో విచారించుకో. ఆమె పిల్లలు చదువుతున్నారు, కష్టాల్లో ఉండి వాళ్ళని ఆదుకొని వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళకి సంవత్సరం అయ్యే ఫీజు ఖర్చులన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. నిన్నలామన్న కూడా అనంతపురంలో మీటింగ్లో చూశారు. ఏదో కనకదాస్ మీటింగ్, ఏదో నిరుపేద విద్యార్థుల్ని 25 మందిని నా సొంత నిధులతో నేను వాళ్ళని చదివిస్తానని ఆ రోజు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. కనీసం మీరు ఒక విద్యార్థినన్నా బాగా చదివించి ఆ విద్యార్థిని భవిష్యత్తులో ఉపయోగపడడానికి ఏమన్నా తయారు చేసేదానికి కూడా మీకు అవకాశం లేదు. ఎందుకంటే మనసు అనేది ఉండాలి. డబ్బు సంపాదించిన మాత్రమే ఖర్చు పెట్టేదానికి కూడా మనసు ఉండాలని ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాం. ఈరోజు విలేకరుల కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు, కూటమి నాయకులకి, విలేకరులందరికీ నమస్కారం. నిన్నటి రోజు వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని ఉషశ్రీ గారు చేశారు. ఆమె మాట్లాడే భాష, ఆమె మాట్లాడే పదాలు కానీ సర్వసభ్యం సమాజం తలవంచుకునే విధంగా ఉన్నాయి. మాకైతే పెద్దలు పీజులు ఎన్టీ రామారావు గారు 82 పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా సభ్యత, సంస్కారము,
పెద్దల్ని ఎలా గౌరవించాలి, పార్టీలో ఎలా ఉండాలి అనే గౌరవం అప్పటి నుంచే మొదలైంది. అది చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇప్పటి వరకు కూడా అదే విధంగా పోతున్నాం. ఎప్పుడు వెన్నుపోటు అనేది మాకు అసలు తెలిసిన విషయం కాదు. అది వెన్నుపోటు అనేది ఇంతకుముందు మా నాయకుడు చెప్పాడు, 2 సంవత్సరాలకి నీదే మొదలైంది వెన్నుపోటు. కళ్యాణంలో నువ్వేం చేసిండే ఘనత ఒక బుక్లెట్ రూపంలో తయారు చేశారు. అక్కడ నువ్వేమేం ఘనత అంతా కూడా అక్కడ ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు. ఇక్కడ ఈ శంకరనారాయణ ఆయన ఒకవేళ మాకు పార్టీకి ఇదే కావచ్చు, కానీ ఏదో విధంగా అన్ని విధాలుగా మంచిగా ఇట్లా దుబారుగా మాట్లాడుకోకుండా చేసే వ్యక్తి. అలాంటి వాడిని కూడా తన్ని మళ్ళీ పంపించావు. నువ్వు పంపించి మళ్ళీ ఇక్కడ చేరి కేవలం 5-6 నెలల్లోనే నీ మంత్రి ఏ విధంగా ఉండాలా అనేది నువ్వు ఉదాహరణ తీసుకో. ఇప్పుడుండే మంత్రి ఏ విధంగా ఉంది, నేను ఎలా ఉంటుంది అనేది నీ ఎందుకు నువ్వు మనం చేసుకో. నీ దగ్గరికి రావాలంటే మాకేమో చెప్పేవాళ్ళు ఎవరైనా మీ వాళ్ళే, అరే పోవాలంటే కూడా చాలా ఇబ్బంది, ఇది చేసుకొని పోవాలని చెప్పని. ఇప్పుడు ఈ మంత్రి దగ్గరికి ఎవరు ఇంటర్వ్యూలు కానీ ఏంటి ఉండవు. ఎవరైనా కానీ పోయి మాట్లాడచ్చు, చేయొచ్చు. ఇంకా అభివృద్ధి విషయంలోకి వస్తే నీకు మాట్లాడడానికి అసలు నోరెలా వచ్చింది నాకు అర్థం కావడం లేదు. కానీ 2019 నుంచి 24 వరకు మీరు చేసిండే 5 ఏళ్ళు, మేము ఈ 2 సంవత్సరాల్లో చేసిండే ఘనత, చేసిండే పనులు మీరు ఎక్కడన్నా రమ్మనండి, మేము వస్తాం. సవితంతో కూడా అవసరం లేదు. మా నాయకులు, మేము టీడీపీ నాయకులు, మా నాయకులు మేమంతా వస్తాం, మాట్లాడతాం. నీ కళ్ళకి గంటలేదమ్మా. ఇప్పుడు ఈ పెనుగొండలో తిరుగుతూ ఉండవు, లైటింగ్ కానీ రోడ్లు కానీ, ఇంకా పక్కన పల్లెలకు పోతుండవు దీన్ని టీ అంటూ. అక్కడ ఏమేమి జరిగాయి, అక్కడ ఏం అభివృద్ధి చేశాం అనే దాన్ని తెలుస్తుంది కదా. కాబట్టి ఇన్ని విధాలుగా అభివృద్ధి చేసినా కూడా నీవు ఈ విధంగా మాట్లాడడం అంటే, ఇంకోటి మాట్లాడడం కూడా నువ్వు గల 2 ఏళ్ళలో మా తప్పులు ఏమైనా చేసింటే, కుటుంబంలో 2 ఏమైనా జరిగింటే అవి ఎత్తిపెట్టు. దానికి మేమేమో ఇది మాట్లాడడం వ్యక్తిగతంగా దూషించుకుంటా వాళ్ళతో అసలు అవసరమా? ఇప్పుడు నీ గురించి మాట్లాడాలంటే ఎన్ని మాట్లాడవచ్చు, అయినా అవసరం లేదు. మాకు ఆ సభ్యత అడ్డం వస్తుందాడ. నీకు ఆ సభ్యత సంస్కారాలు మర్చిపోయి మాట్లాడుతున్నావు. కాబట్టి మొట్టమొదట నువ్వు సభ్యత నేర్చుకో, తర్వాత నువ్వు మళ్ళీ మాట్లాడేది నేర్చుకో. కానీ 2 సంవత్సరాలు నువ్వు చేసిండే దానికి ఇన్ని కారణాలు వద్దు. మేము చేసేటివి నువ్వు ఎక్కడ రమ్మన్నా వచ్చి మేము వచ్చి కూర్చుంటాం. మీరు చెప్పండి, మేము చెప్తాం. అంతేగాని ఇసుక దోపిడీ, ఇంకొక దోపిడీ ఇవన్నీ మాట్లాడే ముందు అదేదో చెప్తారే, ఆ దాన్ని కూడా అనకూడదు. ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యాలు 5 సంవత్సరాల్లో ఎన్ని ఇసుక ఒకటే కాదు, ఇసుక కానీ వైన్ రూపంలో మీరు చేసిన ఘనకార్యాలు కానీ, ఇంక ఇస్తామని చెప్పింది యూకోవడం కానీ, డిఎస్సి చేయకపోవడం కానీ, అమరావతిని ఒప్పుకుంటానని చెప్పని మాట ఇచ్చిన పెద్ద మనిషి మూడు మళ్ళీ 3 రాజధానులని చెప్పని చేస్తూ పోయి ఆడ విశాఖపట్నంలో రిషికొండలో ఒకటి బంగారాయిట్ల ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్. అసలు మీ నాయకునికే ఏ విధంగా ప్రజలు పరిపాలించాలంటే ఆయనకి వెళ్ళేది వేయాలంటే వాళ్ళ తాతల కాలం నుంచి ఒక పూర్వంతోనే వాళ్ళు ఒక దౌర్జన్యము, ఒక మర్డర్లతో పైకి వచ్చి చేసిన వాళ్ళు. కాబట్టి దీంట్లో ఉండే మీరు అందుకే మీ పార్టీ కూడా ఏదో గొడ్డల పార్టీ అని పెట్టారు. అది కూడా తప్పే. గొడ్డలు కూడా ఇంకా మీకు సరిపోతుందో లేదో తెలియదు. కానీ ఇంత మాట్లాడడం అనేది మొట్టమొదటి నువ్వు నేర్చుకొని తర్వాత పెనుగొండలు వచ్చాయి. ఇంతకుముందు శంకరనారాయణ ఉన్నాడు, కానీ ఏదో మాట్లాడితే చిన్నగా మాట్లాడుకునేవాళ్ళు. కానీ వ్యక్తిగతంగా ఇట్లా దూషణ చేయడం మాత్రం ఇదే మొట్టమొదటి నేను వినడము. కాబట్టి నీకు హెచ్చరికగా కూడా చేస్తున్నాం మేము. నువ్వు అనుకుంటావేమో చాలా పెనుగొండ వాళ్ళు ఇదని చెప్పని. కళ్యాణంలో నీ ఏదంటే నీ పెనుగొండ సాగదు. పెనుగొండలో కూడా దీనికంటే ఇంతకుముందు నీ చరిత్ర తెలుసుకో. పెనుగొండలో 2089 నుంచి 95 వరకు కూడా మేము చాలా కష్టాలు పడి ఇక్కడ కూడా చేశారు. వాళ్ళలో నువ్వు పైసానే అయినా కూడా అట్లా వాళ్ళు కూడా కనుమరి వెళ్ళిపోతారు. నీవు ఏదైనా కానీ ఒక మంత్రిగా పనిచేసావు కాబట్టి ఏ అదృష్టమో తెలియదు. కానీ ఇప్పటికైనా ఒక మంచి మనసు తెచ్చుకొని మాట్లాడి నేర్చుకొని ఈ పార్టీ గురించి ఇప్పుడు కూడా నువ్వు ఈయన నాయకుడు చెప్పినట్ల అభివృద్ధి కార్యక్రమంలో ఆ పల్లెల్లోకి పోతే ఏదన్నా నీకు చేతనైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇది ఏ విధంగా చేస్తావు చెయ్యి, డెవలప్మెంట్ చేసి ఆ విధంగా ప్రజలను ఆకర్షించుకో. కానీ ఈ విధంగా ఈ మాటలు ఇదంతా మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా నువ్వు ఇంకెప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టినా కానీ లేకుంటే బహిరంగంలో కానీ పబ్లిక్గా మాట్లాడితే చప్పట్లు కొడతారని చెప్పి సంతోషపడతావు. కానీ నిన్ను గురించి మేధావులు ఇప్పుడు ఇదే టౌన్లో ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటారని నీకు తెలియదు అది. కాబట్టి దయచేసి నువ్వు నీకు మంచి మనసు ఇవ్వాలా, మంచిగా
ఆపోజిట్లో ఉన్నా కూడా మేము కోరుకుంటున్నాం, మాకు ఆపోజిషన్ ఉండాలి ఎప్పటికీ కూడా, చేసిన తప్పులు ఎత్తి చూపాలి, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం మాత్రం చాలా దుబారా అవుతుంది. కాబట్టి దయచేసి నువ్వు మా అభివృద్ధి పనులు చూడండి, ఇంకా ఎక్కడ తక్కువ ఉంటే చెప్పండి, ఈ విధంగా మీరు చేయదు ఏదని చెప్పని మేము ఆ విధంగా ముందుకు పోతాం. కానీ ఎప్పుడు కూడా నీలాగా మాట్లాడడం కానీ ఇట్లాంటివి చెయ్యము. మా మంత్రి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి వేయాలంటే వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా వాళ్ళ నాయన మంత్రిగా ఉన్నాడు, మేమంతా అప్పటి నుంచి ఉండేవాళ్ళమే, కాబట్టి ఆ విధంగా ముందుకు పోతుంది. కానీ ఆమె తప్పుడు అడిగేస్తే కూడా చెప్పే కూడా మా నాయకులందరూ కూడా ఎవరు సంకోచం లేదు, చెప్తాము. కాబట్టి నీది నువ్వు మొట్టమొదటి నీది నువ్వు కడుక్కొని తర్వాత ఇంకోరు చెప్పేది నేర్చుకోమ్మ తల్లి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి భాష మాట్లాడొద్దని చెప్పని నీకు సౌనీయంగా చెప్తూ హెచ్చరిస్తూ, ఇంకో పాటు ఎవరి తోలికి కూడా ఇప్పుడు నువ్వు అనుకున్నట్లు ఇది చేస్తే మేము కూడా ఆడుకొచ్చి 100 మంచి చేయొచ్చు. అది ఏమవుతుందంటే సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి నువ్వు మంచిగా పోవాలని చెప్పని ఆ భగవంతుడు నీకు మంచి మనసు ఇచ్చి మీ పార్టీని నీది అంతా మంచిగా చేసుకోవాలని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నిన్నటి దినం ఉషశ్రీ గారు అనుచిత వ్యాఖ్యలపై ఖండిస్తున్నాము. నిన్నటి దినం ఉషశ్రీ గారు మా రాష్ట్ర మంత్రి పెనుగొండ శాసనసభ్యులు సౌతమ్మ గారిపై, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సినటువంటి ఉషశ్రీ గారు వ్యక్తిగత విమర్శలు, అబద్ధపు ఆరోపణలు చేస్తూ రాజకీయాలను దిగజార్చడం చాలా దురదృష్టకరం. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పడిచింది. కాబట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందనే నిజాన్ని ముందు మీరు గుర్తుంచుకోవాలి. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి మీరు ఈరోజు మళ్ళీ ప్రజలకు నీతులు చెప్పడం చాలా హాస్యాస్పదం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. వైసీపీ పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాము. మీరు ఎన్ని జన్మలెత్తినా కూడా పెనుగొండ నియోజకవర్గంలో ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు. మీరు కళ్యాణదుర్గంలో అక్కడ ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే, అక్కడ ప్రజలు మిమ్మల్ని తరమేస్తే, ఇక్కడ పెనుగొండకు వచ్చేసి ఇక్కడ శంకరనారాయణకి వెన్నుపోటు పడిసి ఇక్కడ టికెట్ తెచ్చుకొని ఇక్కడ ప్రజలు కూడా తరిమేస్తే, ఈరోజు మీరు ఉషశ్రీ గారు దిక్కుదోచిన స్థితిలో ఈరోజు మా సౌతమ్మ గారి పైన, మా సౌతమ్మ గారి కుటుంబం పైన మాట్లాడుతున్నావు తప్ప నీకు ఎలాంటి రాజకీయకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడాలే తప్ప ఇట్లా కుటుంబాలపైన మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా పెనుగొండ మున్సిపాలిటీలో తీసుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మా మంత్రి శ్రీకారం చుట్టి, అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్డు అయితేనేమి, కోనవరం రోడ్డు అయితేనేమి, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అయితే ఈ మధ్య కాలంలో మా మంత్రి సౌతమ్మ గారు ప్రభుత్వ పరంగా నిధులు తీసుకొస్తే మీరు ఉషశ్రీ గారు అక్కడ కౌన్సిలర్తో మాట్లాడి ఆ తీర్మానాలు చేయకోకుండా, పెనుగొండలో అభివృద్ధి చేయకోకుండా అడ్డుకుంటున్నటువంటి వ్యక్తి ఉషశ్రీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ప్రజలకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు. కాబట్టి ఈ ఉషశ్రీ గారు మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ మా నియోజకవర్గ ప్రజలు హర్షించరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. వెన్నుపోటు అంటున్నారు. మీరు వెన్నుపోటు అంటే పెన్షన్లకు సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 ఉన్న పెన్షన్ను 3000 చేస్తామని చెప్పేసి ఆ రోజు సంవత్సరానికి 250 రూపాయల ప్రకారమే పెంచి 5 సంవత్సరాలు పట్టింది. అది వెన్నుపోటు కాదా అని తెలియజేస్తున్నాము. అదే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3000 ఉన్న పెన్షన్ ఒక్కసారిగా 4000 రూపాయలు అయితేనేమి, అదేవిధంగా వికలాంగులకు 3000 ఉన్న పెన్షన్ 6000 రూపాయలు అయితేనేమి, అదేవిధంగా వికలాంగులకు బస్సు ప్రయాణం అయితేనేమి, ఈ విధంగా చేసినటువంటి చరిత్ర మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ తీసుకుంటే ఆ రోజు మీరు రైతులకు మోసం చేసింది, వెన్నుపోటు పొడిచింది మీరు కదా. కేవలం 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం అప్పటి మీ వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి నిధుల కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తున్నది వాస్తవం కాదా? మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మహిళలకు తీసుకుంటే ఆ రోజు ఏదైతే దీపం పథకం సంబంధించి ఆ రోజు డాక్రా మహిళలకు ఆ రోజు దీపం 1 ప్రవేశపెట్టింది కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు దీపం 2 పథకం ద్వారా
ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చింది కూడా మా ఎన్డీ కూటమి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మహిళలకు తీసుకుంటే ఈరోజు స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఈ విధంగా మహిళల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీ కూటమి ప్రభుత్వము. ఈ విధంగా అనేక సూపర్ 6 పథకాలతో పాటు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం మా ఎన్డీ కూటమి ప్రభుత్వము. అదేవిధంగా డిఎస్సి ఉద్యోగులు తీసుకుంటే, టీచర్ ఉద్యోగులను తీసుకుంటే ఆ రోజు మీరు 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా ప్రవేశపెట్టలేకపోయినారు. అదే మా ఎన్డీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎస్సిని తీసుకువచ్చి 16,000 టీచర్ పోస్టులు ఇచ్చిన ఘనత మా ఎన్డీ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఆ రోజు మీరు టీచర్లకు ఎన్నికల హామీలో భాగంగా మా 2019లో మా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారం లోపల సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి టీచర్లకు వెన్నుపోటు పడిసింది మీరు కాదా అని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నిస్తున్నాము. ఈ విధంగా అన్ని వర్గాలకు వెన్నుపోటు పడిసింది వైసీపీ ప్రభుత్వమే. అయితే ఈరోజు 2 సంవత్సరాల్లో మా ఎన్డీ కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో మా సవితమ్మ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఓర్వలేక ఈరోజు వెన్నుపోటు అంటున్నారు తప్ప నిజంగా వెన్నుపోటు పడిసింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలకు అందరికీ తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజు మీరు వెన్నుపోటు పొడిచినారనే ప్రజలకు తెలుసు కాబట్టి ఆ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిండే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఇప్పటికైనా ఉషశ్రీ గారు మీరు మీ ప్రాంతమైనటువంటి కళ్యాణ్ దుర్గంకో లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్తే మంచిది, లేదంటే మా పెనుగొండ నియోజకవర్గంలో నుంచి ఇక్కడ తరిమి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం.